ఐ విల్ బి వెరీ వెరీ బ్రూటలీ ఆనెస్ట్. వేస్ట్ కి ఇస్తున్నాం మనం గురూజీకి క్రెడిట్. గురూజీ కూడా కాదు, త్రివిక్రమ్ గారికి వేస్ట్ కి ఇస్తున్నాం క్రెడిట్. అసలు అదంతా వదిలే, అన్ని క్యారెక్టర్స్ ఎందుకు, మీనాక్షి చౌదరి ఎందుకు, అసలు శ్రీలీల ఎందుకు, అరే ఈ కమర్షియల్ అని చెప్పేసి దాన్ని రొట్ట చేశారు. దీన్ని లిటరల్ చెప్పాలంటే సగం సినిమాలో లిప్సింక్ వర్కౌట్ కాదురా బాబు. సగం సినిమాలో ఎవడైనా వేరే లాంగ్వేజ్ వాడు చూసిందంటే మీ సంక్రాంతికి తమిళ డబ్బు సినిమాలు చేయట్లేదు కదా, మరి ఈ సినిమా ఎందుకు రిలీజ్ చేసిన అంటారు. గుంటూరు కారం చూపించి వాళ్ళ అజెండా గుంటూరు కారం ఎట్లా అనిపించింది, ఏమనిపించింది, ఏం చేద్దాం, అందరూ మాట్లాడదాం, అందరికి ఏమనిపించింది అన్ని మాట్లాడదాం. సాంప్రదాయని సుప్పిని అరే ఏం చెప్పాలరా, అరే నేను ఒక్కటేరా గంటలు అయ్యే సినిమాని 2.5 గంటలు ఎలా తీయాలి అంటే గురుగారిని అడగలరా. అది మాత్రం నేను అదొక్కటి ఐ స్టాండ్ బయట. ఎందుకంటే అరే స్టోరీ లైన్ వెరీ గుడ్ స్టోరీ లైన్, దాన్ని బాబు 100% ఇచ్చారా. ఆయన ఆ డాన్స్ కూడా ఆ రేంజ్ లో వేయగలరా అని అనుకోలేదు మనం, కానీ సినిమా చూసాక ఇట్స్ ఫీస్ట్ మహేష్ బాబు గారి పెర్ఫార్మెన్స్. కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఫిల్లర్లు ఉంటాయి చూడు. ఈయన త్రివిక్రమ్ గారు రాసుకున్న 1 hour స్టోరీ, ఆయన లైక్ 1 hour స్క్రీన్ ప్లే అనుకో, దాన్ని ఎట్లా ఫీల్ చేయాలా, పాటలు ఎట్టాలా, కామెడీ సీన్లు ఎట్టాలా, శ్రీల హైదరాబాద్ నుంచి గుంటూరు రావాలా, కాసేపు ఫిల్లర్ ఉండొచ్చు, ఎంటర్టైన్మెంట్ పర్పస్ కి ఫిల్లర్ ఉండొచ్చు, తప్పు లేదు. కానీ సినిమా మొత్తం ఫిల్లర్ అయితేనే ప్రాబ్లం. అది గుంటూరు కారం వల్ల అయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే గుంటూరు కారం అని టైటిల్ ఎందుకు పెట్టారు అసలు అని తప్పు. అరే మిర్చి యాడ్ గురించి ఓకే ఫైన్, కానీ ఎంతవరకు వస్తుంది మిర్చి యాడ్ టాపిక్ ఆర్ స్టోరీ అంతా మిర్చి యాడ్ మీద అంటే అనలేదు అంటారు. గోడం తగిలేడినారు కదా బ్రో అంటారు. మరి ఆ లెక్క నువ్వు హైదరాబాద్ లేదో గోడం తగిలెట్టుకుంటే మహేష్ బాబుకి పెట్రోల్ డీజిల్ ఖర్చు వచ్చేది కదా. లిటరల్లీ అసలు టైటిల్ ఎందుకు వచ్చింది సరే, దాని చుట్టూ దాన్ని కథ రన్ అవుతుంది అంటే కొంచెం అది దానికోసమే వీళ్ళు ఎంత చేసి ప్రతి మళ్ళీ దానికి మళ్ళీ ఇది ఉంటది ఏంటది, వచ్చేస్తాను మీ అమ్మ కోసం గుంటూరు నుంచి హైదరాబాద్ వస్తేనే తల్లి మీద ప్రేమ ఉన్నట్ట పక్కన తక్కువ దూరం గుంటూరుకి హైదరాబాద్ కి అరే 350 కిలోమీటర్లు రా. వీళ్ళు అయ్యా మంచిగా పిలుస్తున్నారుగా, పో సంతకమో పెట్టురా పో. ఏందో లేకు డీజిల్ ఖర్చులు తక్కువ ఉన్నాయా? అయినా ఎంతసేపట్లో పోతారా, పొద్దున ఎప్పుడు బయలుదేరినట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాని మా సినిమా నుండి సాగొట్టాలి. ఇది ఏ రకంగా మా సినిమాలకు కనిపించిందిరా మీకు? మీరు ప్రమోషన్ తప్పు చేసిరు కదరా, దీన్ని మా సినిమా ఎట్లా అంటావు? పోని పక్క పెడదాం. ఎవరండి అత్తారింటి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి, 2018 అజ్ఞాతవాసి, అరవింద సమేత పక్క పెడదాం 2 నిమిషాలు. అలా వైకుంఠపురం. ఈ మూవీలు అన్నిట్లలో కామన్ పాయింట్ ఏంటి? ఎవరో పోతారు వాళ్ళని తీసుకొచ్చేయాలి, లేదా ఒక సంతకం కావాలి, ఓ స్థలం పేపర్లు కావాలి, ఇది కావాలి, అది కావాలి. ఇవి కాకుండా వేరే సినిమాలు చేయలేరా? ఐ విల్ బి వెరీ వెరీ బ్రూటలీ ఆనెస్ట్. వేస్ట్ కి ఇస్తున్నాం మనం గురూజీకి క్రెడిట్. గురూజీ కూడా కాదు, త్రివిక్రమ్ గారికి వేస్ట్ కి ఇస్తున్నాం క్రెడిట్. గాన్ ద డేస్, అతడు కలేజా రోజులు అయిపోయినాయి, జల్సా రోజులు అయిపోయినాయి. జూలై కూడా కాపీ సినిమా కదరా, అంటే ఎన్ని కాపీలు ఉన్నాయి? కాపీ సినిమా అయినా కానీ పర్లేదు, ఎమోషన్ వర్కౌట్ అయితే అన్ని మర్చిపోతే పక్క పెడదాం. అదో 2 నిమిషాలు పక్క పెడదాం. యూ హ్యావ్ అరవింద సమేత వీరరాఘవ ఉంది, సూపర్ ఉంటుంది సినిమా. ప్లాట్ ఆఫ్ ఇట్ ఫెంటాస్టిక్ పాయింట్. ఎన్టీఆర్ ఇచ్చి పడేసిండు, సినిమా చాలా బాగుంటది. పూజా హెగ్డే మైనస్. అలా వైకుంఠపురంలో గొప్ప ప్లాట్ కాదు, అల్లు అర్జున్ చాలా బాగా చేసిండు. మంచి స్క్రీన్ ప్లే హైస్ పడతాయి, మంచి పాయింట్స్లలో సూపర్ పడతాయి సీన్లు. దానివల్ల సినిమా ఎంజాయబుల్ సంక్రాంతి టైంలో ఆడేస్తుంది. గుంటూరు కారంలో ఈ పాత మూవీస్ లోకి డిఫరెంట్ గా ఏం చేసినా చెప్పున, మ్యూజిక్ కూడా లేపేసిండు కదరా. అలా వైకుంఠపురంలో లిటరల్ మ్యూజిక్ రా, స్టార్టింగ్ లో లిటరల్ లేపేసిండు రా. దానికి ఏ రకమైన డిఫరెన్స్ చెప్పు? పోనీ డిఫరెన్స్ లేదు, సేమ్ కైండ్ ఆఫ్ జానర్. ఇది సినిమాటిక్ యూనివర్సిటీ నేను నమ్మేస్తా. కనీసం అలా వైకుంఠపురంలో ఏది వర్కౌట్ అయిందో తెలుస్తుంది కదా, దాన్ని తీసుకొచ్చి దీనిలో పెట్టలేవా? 2020లో వర్క్ అయినది ఆ ప్లాట్ తెలుస్తా ఉంది, ఎక్కడ ఏది వర్కౌట్ అయింది ఈజీగా తెలుస్తా ఉంది. తీసింది నువ్వే కదా స్వామి, దాన్ని ఇక్కడ చేయలేవా? నువ్వు కొత్తగా ఏదో కొత్త స్టోరీ చెప్తున్నా, టోటలీ డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్నట్టు కూడా కాదు కదా. సేమ్ అదే పాయింట్, సేమ్ అదే తీస్తున్నావు, జస్ట్ క్యారెక్టర్స్ ని మారుస్తున్నావు. వాళ్ళ గుంటూరు కారం అని పెట్టినావు, అది కూడా సరిగ్గా చూపించినావు అంటే చూపెట్టలే. అది కూడా ఆ నుంచి తీసుకొచ్చినాడు. మళ్ళీ క్లైమాక్స్ అయితే ఆ నుంచి లిటరల్ దింపిండు. నేను కొడతాను, నేను పడతాను, నేను ఇట్లా చేసిన, ఆ రోజు నన్ను కొట్టినా అంటే నేను ముట్టుకోవాలనిపించిందిరా, అలా ఆ సీన్ ఉంటది. దీంట్లో ఇది కొట్టిండు, లిటరల్ దించిండు. ఎమోషనల్ మూమెంట్ ఇక్కడ వర్కౌటే కాలే. సినిమా వేస్ట్ కి ఇస్తున్నాం రా క్రెడిట్. తమనన్న మాత్రం దండారావు అయ్యా, అమ్మ బాబు ప్రభాస్ మారుతి సినిమా వస్తుంది ఇప్పుడు. నాకు మాత్రం మామూలు భయం కావట్లే. ఏమనంటే ఆ సినిమాలో ఏం లేనప్పుడు నేనేం చేస్తా అంటే, ఎన్ని సినిమాలు ఉన్నాయరా ఏం లేనప్పుడు కూడా బీజిఎం తో కొత్త గొప్ప క్రియేట్ అయినాయి.
కింగ్ ఆఫ్ కొత్త దించేసినావుగా, దానిలో నుంచి కూడా కొన్ని పాయింట్స్ కొన్ని లేపినావుగా దీనిలోకి. సగం సినిమాలో లిప్సింక్ వర్కౌట్ కాదురా బాబు. ఎవడైనా వేరే లాంగ్వేజ్ వాడు చూసిందంటే మీ సంక్రాంతికి తమిళ డబ్బు సినిమాలు చేయట్లేదు కదా, మరి ఈ సినిమా ఎందుకు రిలీజ్ చేసిన అంటారు గుంటూరు కాలని చూపించి. అంత దరిద్రంగా ఉంది లిప్సింక్. కనీసం సినిమా చేస్తున్నాం అంటే కొద్ది గొప్ప పని చేసిందంటే సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస, ఆయనకి దండం పెట్టాలి. అరే ఆ ఫైట్లు ఎన్ని ఫైట్లు ఉన్నాయా? 4 ఉన్నాయా? ఎన్నో ఫైట్లు ఉంటాయి. ఒక్క ఫైట్ అన్న సినిమా ఫైట్లు కూడా మ్యూజిక్ ఉంటది రే, అన్ని ఫైట్లకు సాంగ్ రన్ అవుతా ఉంటది. ఏదో సాంగ్ రన్ అవుతుంది పక్క. రన్ అయిందని ఒక్క ఫైట్ కి ఇంకో ఫైట్ కి సంబంధం ఉంటుందా? 4 ఫైట్లు కలిపి చూసినా ఇది ఒకటే సినిమా అనిపిస్తుందా? ఏదో ర్యాండమ్ సినిమాలకి ర్యాండమ్ సీన్ తీసుకొచ్చి దీనిలో పెట్టినట్టు ఉంటది. ఏంద్రా అన్బరీవ్ తీసేసినప్పుడే మనకి డౌట్ రావాల్సిందిరా సినిమా పోయేదని. అన్బరీవ్ వాళ్ళు స్టోరీ దగ్గర పెట్టుకొని కూర్చుంటారు. వాళ్ళు అక్కడి నుంచి అన్బరీవ్ తీసేసినాము క్రియేటివ్ డిఫరెన్సెస్ అన్నప్పుడే అర్థం కావాల్సింది మనకి. ఫస్ట్ 30 minutes సినిమా సొల్లు ఏం కాదు. పోనీ 30 minutes లో నువ్వు ప్లాట్ పాయింట్ పెట్టాం అనుకుందాం, ఏది ప్రకాష్ రాజు నువ్వు సైన్ చేపియాలని చెప్పేసి పెట్టినా అనుకో. 30 minutes దగ్గర ఆ ప్లాట్ పాయింట్ ఆగి డైరెక్ట్ ఇంటర్వెల్ వరకు అసలు దాని గురించి మాట్లాడరా బాబు. ఏమంటే శ్రీలీల వస్తుంది, డాన్స్ చేస్తుంది, లేదా వీళ్ళిద్దరి మధ్యలో ఫ్లర్టింగ్ జరుగుతుంది. ఎవరికైనా అసలు అది రొమాంటిక్ అనిపించిందా? ఎందుకు తీసిరా బాబు? అసలు అదంతా అన్ని క్యారెక్టర్స్ ఎందుకు, మీనాక్షి చౌదరి ఎందుకు, అసలు శ్రీలీల ఎందుకు? అరే ఈ కమర్షియల్ అని చెప్పేసి దాన్ని రొట్ట చేశారు. అది నేను లిటరల్ చెప్పాలంటే రొట్ట కాదు మరి చెత్త చేసారు. మీనాక్షి చౌదరి లేకుండా ఇంకెవరిని పెట్టలేవా? ఆమె లిటరల్ కొడితే 3 నిమిషాలు ఉంది సినిమాలో. అట్లా ఎంతమంది క్యారెక్టర్స్. ఇప్పుడు పోని మేజర్ స్టోరీ టెల్లింగ్ పాయింట్ రా. నేను ఇప్పుడు గురూజీకి స్టోరీ నేర్పిస్తున్నావు అంటే నేర్పించాల్సి వస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయిపోయింది. ఒక సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఏదైతే అమ్మ వదిలేసింది అన్నప్పుడు అమ్మని నువ్వు ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయాలి. అప్పుడే ఎమోషన్ గానీ రీజన్ గానీ ఆ మిస్టరీ గానీ క్రియేట్ అవుతుంది. అమ్మ స్టార్టింగ్ లో వస్తా, ఇంటర్వెల్ దగ్గర వస్తా, క్లైమాక్స్ కి వచ్చి రీజన్ చెప్తా అంటే దరిద్రంగా ఉంటది. అక్కడనే పోతుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మహేష్ బాబు గుంజుకొస్తే మిగతా వాళ్ళు ఉండేందుకురా? క్యారెక్టర్స్ అని వేస్ట్ కదరా. రావు రమేష్, ఈశ్వరీరావుకి సూపర్ క్యారెక్టర్ పడ్డదిరా. ఆ బ్యాక్ నువ్వు హేట్ చేస్తారు రమకృష్ణ గారి క్యారెక్టర్ ఫస్ట్ నుంచి. అంటే లైక్ ఏంటి అని మనకు తెలియదు కాబట్టి మనం ఆ పర్సెప్షన్ లోకి వెళ్ళిపోతాం. అయితే వాళ్ళలో కొంచెం రావు రమేష్ క్యారెక్టరే కొంచెం ఏదో సెన్సిటివ్ పర్సన్ లా ఉన్నాడు, కొంచెం మంచిగా ఉన్నాడు అని అనుకుంటావు. రావు రమేష్ క్యారెక్టర్ మరి వాడు సైన్ చేసేటప్పుడు ఇలా అంటుంటాడు, తప్పు కాదు, తప్పు కరెక్ట్ కాదు అన్న టైప్ లో ఆయన ఎమోషన్ అలా కనబడతా ఉంటది. చివరి చూస్తే చంపడానికి పంపించేది ఆయన. ప్రకాష్ రాజుకి వీడంటే ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? కులం వేరే కులం కూడా అని చెప్పి అది ఎప్పుడు చెప్పినావు నాకు? క్లైమాక్స్ అన్నా నువ్వు చెప్పేది నాకు అది కామన్ సెన్స్ వాడరారా? అరే నువ్వు వాడంటే నీకు ఇష్టం లేదు, వాట్ దట్ ఈస్ ద మోటివ్. నువ్వు దూరం చేస్తున్నావు, అది నీ మోటివ్. ఆ మోటివ్ కి రీజన్ చెప్పాలిగా, లేకపోతే క్యారెక్టర్ ఎందుకు బిల్డ్ అవుతుంది? అలా వైకుంఠపురంలో తీసిన తర్వాత ఇట్లాంటిది ఎట్లా చేయగలుగుతారా బాబు? కనీసం బేసిక్స్ కూడా లేకుండా 40 minutes 1 hour స్క్రీన్ ప్లే రాసి చక్క కోసి హై పాయింట్లన్నీ కూడా లాస్ట్ లో పెట్టుకొని మధ్యలో అంతా కూడా శ్రీలీలని వెన్నెల కిషోర్ని తిప్పి మళ్ళీ మధ్యలో కుర్చీ మడత పెట్టారు. అసలు ఆ సీన్స్ ఎందుకు ఉన్నాయి? ఫస్ట్ హాఫ్ లో ఒక 30-40 minutes భానుగడ్ చెప్తే నేను అట్లా తీస్తారా అని అనుకున్నాను. 30-40 minutes స్టోరీ ఆగిపోతారా? లిటరల్ ఆగిపోతారా? నాకు ఎక్కడ మండింది తెలుసా, నువ్వు ఏదైతే కుర్చీ మడత పెడతా సాంగ్ లో బిగ్గెస్ట్ రెవల్యూషన్ దొరుకుతుంది ఆడ. మీ తాత అంత ఆగమనం చేస్తున్నాడు, వాడేరా మెయిన్ కల్ప్రిట్, వాడేరా పెద్ద విలన్, ఇంత పెద్ద రీజన్ ఇచ్చి పెడితే నేను పోతా అంటే ఆగు పార్టీ చేసుకుందాం అని పాట పెట్టుడేంతరా? స్టోరీ ఆపి ఏం చెప్తారో చెప్పనా? ఫ్యాన్స్ అని కాదు, జనరల్ బ్రో అది కమర్షియల్ ఫ్యాక్టర్ బ్రో. ఒక్క కమర్షియల్ సినిమా మధ్యలో పాటలు లేవా అని అంటారు. అరే బాబు సినిమా మధ్యలో పాటలు ఉంటాయి, తప్పులేదు. సీన్ లో కూడా వస్తాయి, ఓకే. మేము వాల్టర్ వేరేగా చూసాం అండ్ వీరసింహారెడ్డి చూసాం, సీన్ లో వచ్చినాయి, మేమేం అంటలేదు. కానీ సినిమా మొత్తం అట్టాకి ఇడిస్తే బోర్ కొట్టదా అంటున్నాను. అరే పాపం ఆ అజయ్ ఘోష్ గారు కూడా ఆయన కూడా సరిగ్గా చెప్పలేకపోయారు ఆ డైలాగ్ ని. ఆయన ఫేస్ లో అర్థమైపోతుంది అనమాట. లిటరల్ గా మహేష్ బాబు తప్ప ఎవ్వరు కనీసం కూడా చేయలేరా. ఈశ్వరీరావు అండ్ మహేష్ బాబు వీళ్ళిద్దరు మాత్రమే గుంటూరు యాస వాడారు. మిగతా వాళ్ళందరూ ఒక్కొక్కటి ఒకళ్ళేమో విశాఖపట్నం యాస, ఒకళ్ళేమో ఇప్పుడైతే హైదరాబాద్ యాస, గోదావరి కలిసి రాయల్ సత్యం వాళ్ళు అయ్యి ఉంటాడు. అంటే లైక్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ యాస ఎట్లుంది ఆయన యాస. సడన్ గా వీళ్ళు చుట్టుపక్కల నార్మల్ మాట్లాడుతూ ఉంటారు, ఒక్క మహేష్ బాబు మాత్రమే గుంటూరు యాస మాట్లాడుతారు.